నీ ఊహకు మించి శత్రువు నీ ముందు నిలబడొచ్చు. నన్ను జయించలేవు, నన్ను పడగొట్టలేవు, నీ జీవితాన్ని అంతం చేసేవాడిని నేనని బహుశా ఎవరైనా నీ ముందు నిలబడి సవాలు చేయొచ్చేమో. ఆ టైంలో నువ్వు చూడాల్సింది నీ బలాన్ని కాదు, లేదా నీ శక్తిని కాదు, కానీ ఎవరి బలాన్ని? దేవుని బలాన్ని. ఆయన కదా కార్యం చేసేది, ఆయన కదా నీ పక్షం నిలబడ్డాడు. దావీదులో అడుగడుగున దేవుని బలం మీద ఆధారపడే అంశం. ఒకసారి గొల్లియాతు సమస్య ముగిసింది అంటే సౌలు తయారయ్యాడు. సౌలు సమస్య ముగిసింది అంటే సొంత కుమారుడు అబ్షాలోము తయారయ్యాడు. ఇలా ప్రతి సందర్భంలో, ప్రతి అడుగులో కూడా దావీదును ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టాలని, ప్రతికూలతలో నడిపించాలని, రెడిక్యూల్ చేయాలని, మాక్ చేయాలని, అతని హీనపరచాలని రకరకాల ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా దావీదు ఎవరిని చూశాడంటే తనకు బలమునిచ్చే దేవుణ్ణి చూశాడు. తన శాంతికి, తన సమాధానానికి, తన బలానికి ఆధారంగా దేవుణ్ణి చేసుకున్నాడు. కాబట్టే దేవుడు దావీదు పక్షంగా పోరాడాడు, అద్భుతాలు జరిగాయి. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం లాంటి పరిస్థితులను, ఒక సవాల్ని ఎదుర్కొన్నావు, ప్రతికూలతను ఎదుర్కొన్నావు. నీ కుటుంబంలో కావచ్చు, నీ చుట్టూ కావచ్చు, వాతావరణం ప్రతికూలంగా ఉందా? నీ సవాళ్ళు, నీ జీవితంలోకి వచ్చే ప్రతికూలతలు, నీ జీవితం మీద వచ్చే నిందలు, అవమానాలు నిన్ను పడగొట్టడానికి కాదో. ఆ సమయంలో దేవుని వైపు చూడగలిగితే ప్రతి పరిస్థితిని నువ్వు హ్యాండిల్ చేయగలిగే స్థాయికి దేవుడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టే దేవుడు ఆయన. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదాం. హల్లెలూయా. Download ShareChat.